అవును గ్రాని, మీ వ్రతం భంగమైపోయింది కదా. ఏంటి విజయ్, నువ్వు కూడా కళ్ళు ముందు నా రోజీకి ప్రాణగండం కలుగుతుంటే నా వ్రతభంగం గురించి ఆలోచిస్తావేంటి? ఏంటండి ఇది? నందిని ఏం చేస్తోంది? నాకొక మంచి జరుగుతుందని, మీకు మంచి జరగాలని నేను మీ భార్యగా ఇక్కడికి. పెళ్ళనేది అందరికీ శుభకార్యం, కానీ మన విషయంలో అది అశుభకార్యం అవుతుంది. నిజంగా నందిని తను అనుకున్న పని ఏదైనా చేయగల మొండి మనిషి. తను పంతుల్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి నాకు ఎప్పుడేం జరుగుతుందా అని భయంగా ఉందండి. నందిని, నాకిది చాలా కొత్తగా ఉంది. లోపలికెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. కార్యక్రమం కూడా జరిపించేస్తే చాలా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అయితే మరి నేను ఎవరి వైపు? నేను అబ్బాయి తరపు, నువ్వు అమ్మాయి తరపు. నో, నేనే అబ్బాయి తరపు, నువ్వే అమ్మాయి తరపు. ఓకే. నందిని, ఏంటివి? మీ చేతుల్లో ఆ పళ్ళాలేంటి, ఆ పువ్వులేంటి? అసలేంటిదంతా? ఇవి అంగుళికాలు సిద్ధు. అంగుళీయ కళ? ఏంటి సిద్ధు, స్వచ్ఛమైన వెలుగులో చెప్తే పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తావేంటి? అంగుళికాలంటే ఉంగరాలు సిద్ధు. ఉంగరాలా? దేనికి? దేనికంటే ఈరోజు మీ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంటా? అవును సిద్ధు, మొన్న పంతులు గారు వచ్చారు కదా, మంచి టైం చూసి ముహూర్తాలు పెడుతున్నారు కదా. ఇందాకే ఫోన్ చేశారు, ఈరోజు చాలా మంచి ముహూర్తం అంట. వెంటనే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేయమన్నారు. అందుకే నేను నందిని వెళ్ళి ఈ రింగ్స్ కొనుక్కొచ్చాం. వెళ్ళండి సిద్ధు, నువ్వు స్వాతి వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుని రండి. అవతల ముహూర్తం దాటిపోతుంది. నో, అక్కర్లేదు. మాకు ఈ ఎంగేజ్మెంట్ అక్కర్లేదు. అదేంటి స్వాతి అలా అంటావు? మీకు పెళ్ళైతే అయింది కానీ ఎంగేజ్మెంట్ అవ్వలేదు కదా. మరి ఎంగేజ్మెంట్ చేసుకోవడంలో ఏంటి ప్రాబ్లం? చేసుకుంటే ఆ సరదా కూడా తీరిపోతుంది కదా. అయినా ఈ ఎంగేజ్మెంట్ చేసేది ఆల్రెడీ పెళ్ళైన మీ ఇద్దరికి గాని, పెళ్ళైన నీకు పెళ్లి కాని వేరే వాడికి కాదు కదా. వెళ్ళు స్వాతి, వెళ్ళు, త్వరగా చీర మార్చుకునిరా. సిద్ధు, నువ్వు కూడా వెళ్ళు. ఏంటి, వెళ్ళి రెడీ అవ్వమంటే అలా మొహాలు చూసుకుంటారు? స్వాతి, వెళ్ళు. ఇదిగో, నువ్వు వెళ్తావా? నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చి సిద్ధుతో ఎంగేజ్మెంట్ చేసుకోమంటావా? మల్లిక, ఇందాక మనం అనుకున్న దాంట్లో చిన్న చేంజ్. నువ్వు అమ్మాయిని రెడీ చేయి, నేను అబ్బాయిని రెడీ చేస్తాను. పదండి పదండి, తొందరగా రా సిద్ధు. కమ్. ఏమండి, ఈ నందిని వాలకం చూస్తుంటే నాకు డౌట్గా ఉందండి. ఇప్పుడే పొల్లవెరుపు మాటలన్నీ మాట్లాడుతోంది. ఈ పెళ్లి చెయ్యాలనుకుంటోందో చెడగొట్టాలనుకుంటుందో నాకేం అర్థం కావటం లేదు. నాకు అలాగే అనిపిస్తుంది మాణిక్యం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. నందిని గారిని కలవాలి, ఆవిడ ఎక్కడుంటారో కొంచెం అడ్రస్ చెప్తారా? సార్, మేడం గారిని కలవాలంటే ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడే కలవాలి. అక్కడ కలవడం కుదరదు సార్. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి తనతో మాట్లాడాలి. ఫోన్ చేస్తే కలవడం లేదు, అందుకే వెళ్ళి కలిసి మాట్లాడాలి. ప్లీజ్ కొంచెం అడ్రస్ తెలిస్తే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. మేడం, చెప్పండి సార్. ఏంటి కవర్స్? మీ శాలరీ మేడం. శాలరీ మీరు తెచ్చిస్తున్నారేంటి? అంటే అది ఆయన 2 కవర్స్ ఉన్నాయేంటి?
2 కవర్లు ఎందుకు అంటే సమాధానం చెప్పకుండా అటు తిరుగుతారేంటండి? మీకు ఏం చెప్పి కవర్ చేయాలో తెలియట్లేదు మేడం. మీరేం చెప్పినా నేను ఆ శాలరీ మాత్రమే తీసుకుంటాను. అప్పుడు నన్ను తీసేస్తారు మేడం. ఏంటి? ఏం లేదు మేడం, ఇది మీ శాలరీ, ఇది మీ ఎక్స్ట్రా కష్టానికి ఎక్స్ట్రా జీతం, అంటే బోనస్ అన్నమాట. నేనేం ఎక్స్ట్రా పని చేశాను? అదే మేడం, ఆ రోజు మీరు నైట్ అంతా వర్క్ చేసి ఆర్డర్ పంపించారు కదా, అందుకన్నమాట. చూడండి సార్, అది కూడా నా డ్యూటీలో భాగమే. ఎక్స్ట్రా వర్క్ చేసిన దానికి ఓటీ ఇస్తే సరిపోతుంది, ఓవర్ మనీ ఇవ్వక్కర్లేదు. థ్యాంక్ యూ. అయ్యో, మీరు ఆ మాట అనకండి మేడం, మన ఓనర్ గారు ఊరుకోరు. తీసుకోండి మేడం. అసలు మీతో కాదు, మీ ఓనర్ గారితోటే మాట్లాడతాను. పదండి. మేడం ఆగండి మేడం. ఇప్పుడేంటి, మీరు ఎక్స్ట్రా శాలరీ తీసుకోరు అంతే కదా? అవును. సింపుల్, నేనే వెళ్ళి చెప్పేస్తాను, ఈ కవర్ వెనక్కిచ్చేస్తాను. ఓకేనా మేడం? సార్, అంటే ఆవిడే ఈ కవర్ మీకు ఇచ్చేస్తానంటే నేనే వెనక్కి ఇచ్చేద్దామని. అంటే మీరు ఉద్యోగం మానేసి వెనక్కి వెళ్ళిపోతారా? సార్ అర్థమైంది సార్, కానీ ఆవిడ అర్థం చేసుకోవట్లేదు సార్. ఇదిగో మీకు అర్థమైంది కదా మ్యాటర్, వెళ్ళి ఇచ్చేసిరండి. ఓకే సార్. ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదే అనుకుంటా, తీరా ఇప్పుడు అనుభవిస్తే తెలుస్తోంది. మేడం. ఏంటి సార్, ఇచ్చేసారా? లాభం లేదు మేడం, మీది కవర్ తీసుకోవాల్సిందే. సార్, నేను చెప్పేది మీకు అర్థం కాలేదో, మీరు చెప్పేది ఎండి గారికి అర్థం కాలేదో నాకు అర్థం కావడం లేదు. నేను కవర్ తీసుకోను, నాకు నా జీతం చాలు. కష్టపడకుండా అయాచితంగా ఒక్క పైసా కూడా తీసుకోను. మీ ఓనర్ గారితో నేనే మాట్లాడతాను. పదండి. మేడం 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 ఆగండి మేడం. ప్లీజ్ మేడం, సార్ ఎవరిని లోనికి రానియద్దన్నారు. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు మేడం. నేనే వెళ్ళి ఇచ్చేస్తాను. ప్లీజ్ మీరు వెళ్ళండి. ప్లీజ్ వెళ్ళండి మేడం. ఓకే. సార్, సార్ మీరు అలా చూడకండి సార్, ఆవిడ ఏం చెప్పినా తీసుకోవట్లేదు సార్. సర్లేండి, మీరేం టెన్షన్ పడకండి. ఊరికి ఆవిడ ఎవరి దగ్గర తీసుకోరు. మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పండి. ఏం చెప్పమంటారు సార్? ఏం లేదు, ఈ డబ్బు ఆవిడ పంపించిన ఆర్డర్స్ లో వచ్చిన లాభంలో ఆవిడ వాటా అని చెప్పండి. అలాగే సార్. లాభాల్లో వాటా తీసుకోవడానికి నేనేమైనా వాళ్ళ బిజినెస్ పార్ట్నర్నా? అలా అనకండి సార్. ఇప్పుడు నేనేం చెప్పాలి సార్?
పోనీ అది కంపెనీ రూల్ అని చెప్పండి. ఎవరి వల్ల లాభం వస్తే వాళ్ళకి వాటా ఇస్తామని చెప్పండి. ఆ రూల్స్ అన్ని పాటించాల్సిన అవసరం నాకు లేదు. అలా అన్నారు సార్. అయితే ఆవిడ సైన్ చేసిన అగ్రిమెంట్ లో ఈ రూల్ కూడా ఉందని చెప్పి చూడండి, చూద్దాం. ఇవేం రూల్స్ అండి? అంతేనమ్మా, మీరు ఆ రోజు రూల్స్ చదవలేదా అమ్మా? లేదు సార్, అన్ని నాకు తెలిసిన రూల్సే ఉంటాయి కదా అని పైపెన్ చదివేసి సంతకం పెట్టాను. మంచి పని చేశారమ్మా. ఆ? మేడం ప్లీజ్ మేడం, తీసుకోండి మేడం, ప్లీజ్ మేడం. ఇవ్వండి. అమ్మయ్యా, థ్యాంక్ యూ మేడం. అమ్మమ్మ తన కంపెనీలో తనే పనిచేస్తూ శాలరీ తీసుకుంటోంది. తన పనికి తన మనవడితోనే విలువ కట్టించుకుంది. అబ్బా, ఎంత బాగున్నావు సిద్ధు. నిన్నిలా చూస్తుంటే ఈ ఎంగేజ్మెంట్ నేను చేసేసుకోవాలనుంది. ఏంటి సిద్ధు, చేసుకుందామా? ఏంటి అలా చూస్తున్నావు? నీకు పెళ్ళైపోయిందనా? ఏం పర్వాలేదు, నేనేం పట్టించుకోను. ఎందుకంటే నీకు నిజంగా పెళ్ళే కాలేదు కాబట్టి అని అనుకుంటాను. నీకు స్వాతితోనే కాదు, ఇంకో 10 మందితో పెళ్ళైనా పెళ్లి కాలేదని అనుకుంటాను. ఏంటి, ఎంగేజ్మెంట్ చేసుకుందామా? ఏంటండి ఇది? పెళ్లి చేసి వాళ్ళిద్దరిని కలిసి ఉండేలా చేయాలనుకుంటోందా, లేక పెళ్లి వంకతో కలుసున్న వాళ్ళని పర్మనెంట్ గా విడదీయాలనుకుంటోందా? నాకు ఈ నందినిలో శకుని కనిపిస్తున్నాడు మాణిక్యం. ఏంటి సిద్ధు, ఇక్కడే ఎంగేజ్ అయిపోయావు? కంగారు పడకు, స్వాతితోనే ఎంగేజ్మెంట్ చేసుకుందు గానీలే. సిద్ధు, మీ ఇద్దరికి పెళ్లి కాలేదని నీ నోటితోనే చెప్పించే వరకు నేను నిన్ను సాధిస్తూనే ఉంటాను. ఆ నిజం నీ నోటి నుంచి బయటకొచ్చిన మరుక్షణం ఆ స్వాతిని ఏం చేస్తానో నాకే తెలీదు. దాని మొగుడు దానికోసం ఎంత వెతికినా దొరకకుండా చేస్తాను. ఏంటమ్మా ఇంత ఆలస్యం? నా కొడుకుని ఆడపిల్లల ఇంతసేపు రెడీ చేశావు? మరి నాకు నచ్చినట్టు రెడీ చేయాలి కదా అత్తయ్య గారు. అదేంటమ్మా, పెళ్లి చేసేది స్వాతితో కదా, నచ్చాల్సింది స్వాతికి కదా. అది పెళ్ళయ్యాక. ఆల్రెడీ అయిపోయింది కదా. నా దృష్టిలో కాలేదు కదా, అందుకే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు. వావ్, సూపర్ గా రెడీ అయ్యావు. ఇప్పటి వరకు జరగని దానికోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు స్వాతి. సరదాగా జోక్ చేశాను. ఏంటి, ఫీల్ అయ్యావా? ఫీలింగ్స్ విలువ తెలియని వాళ్ళకి పక్క వాళ్ళు ఏం ఫీల్ అయితే ఏంటిలే. స్వాతి, తొందరపడి నోరు జారుతున్నావు, అందుకు తొందరలోనే బాగా ఫీల్ అవుతావు. పదండి పదండి, పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. రండి రండి, సిద్ధురా దా. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి.
దండలు తేలిగ్గానే వేసుకున్నారు, కానీ ఈ రింగ్స్ ఎలా తొడుక్కుంటారో చూస్తాను. ఏంటి సిద్ధు, ఇప్పటి వరకు స్వాతి మొహమే చూడనట్టు, స్వాతి నిన్ను చూడనట్టు అలా చూసుకుంటారు? ఇవేమీ పెళ్లి చూపులు కాదు, నిశ్చయితాంబూలాలు. అది రెండోసారి పెళ్లి కోసం. మర్చిపోయారా ఏంటి? ఒకరికొకరు ఉంగరాలు తొడుక్కోండి. ఏమో నందిని, పాపం ఇద్దరికి ఇంకాసేపు చూసుకోవాలనుందేమో. వాళ్ళేమన్నా విడిపోతున్నారా అలా చూసుకోవడానికి? పెళ్లి మీద పెళ్లి చేసుకుని బలంగా కలిసి ఉండబోతున్నారు. ఇక నుంచి జీవితాంతం చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవచ్చు. ఏ స్వాతి? సిద్ధు, తొడుగు. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం ఏంటి సిద్ధు, తప్పు చేస్తున్న వాడిలా చెయ్యి వణుకుతోంది? నీ మొహం చూస్తుంటే నువ్వేదో చెప్పాలనుకుంటున్నావని అనిపిస్తుంది. ఏమైనా చెప్పాలా సిద్ధు? చెప్పాలనుకుంటే చెప్పేసే సిద్ధు. చెప్పేస్తే టెన్షన్ మొత్తం దిగిపోతుంది. చెప్పే. నువ్వెందుకు ఈ నిశ్చితార్థం పెళ్లి ఏర్పాటు చేసావో నాకు తెలిసినందునే. నువ్వొక అనుమానంతో ఇదంతా చేస్తున్నావు, నేను ఒక ఆశతో ఇదంతా భరిస్తున్నాను. నువ్వెంత ప్రయత్నించినా నిజం మాత్రం నా నోటి నుంచి వినలేవు నందిని. ఈ పోటీలో నేననుకున్నదే సాధిస్తాను. సిద్ధు, రింగ్ తొడుగు. తొడితే తొడగొచ్చు, కనపడట్లా? ఉంగరం చిన్నదైపోయింది. పోనీ నువ్వు తొడుగు స్వాతి. అదేంటి రోజీ అలా అంటావు? ఈరోజు శాలరీ వచ్చింది కదా, అందుకే తీసుకొచ్చాను. అంటే నువ్వు సంపాదిస్తున్నావు, మేం సంపాదన లేకుండా ఇంకా నీ మీదే ఆధారపడి బ్రతుకుతున్నామని చూపించుకోవడానికా?